హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి మనం బిర్యానీ చేసామంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టండి. ఈ విధంగా చేసుకొని తింటే నాన్ వెజ్ అన్న మాటే ఎక్కువ శాతం అడగరండి. చికెన్ బిర్యానీలు, మటను ఇలాంటివి కూడా ఎవ్వరు అడగరండి. అంత బాగుంది. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా మనం ఒక బౌల్లోకి 2 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకోవాలండి. ఒకవేళ ఇంట్లో టైం మీద బిర్యానీ రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా కానీ తీసుకోవచ్చండి. రుచి బాగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే నీళ్లు పోసి బాగా కడుక్కోవాలండి. 1కి 4 సార్లు శుభ్రంగా మనం కొంచెం కలుపుతూ కడుక్కోవాలండి. కాకపోతే గట్టిగా పిసకూడదండోయ్. పిసికిందంటే ఈ బిర్యానీ రైస్ ఏమవుతుందంటే ఇరిగిపోతుందండి. అందుకనేసి పుల్లలుగా పొడవుగా రావాలంటే పిసక్కుండా ఇలా లైట్గా రుద్దుతూ బాగా కడిగి ఈ టైప్లో శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా రైస్ శుభ్రంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొన్ని నీళ్లు పోయాలండి. నీళ్లు పోసినాక ఒక 10 నిమిషాల సేపు దీన్ని అలా నాననివ్వాలి. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాక కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు వేసుకునేసి ఆ తర్వాత చెక్క కూడా వేసేద్దాం. చెక్క కూడా వేసిన తర్వాత 4-5 లవంగ పుల్లలు అలా వేసుకునేసి ఒక 4-5 యాలుక్కాయ ముక్కలు వేసుకుందామండి. వేసాక 2 స్టార్ అనాస, ఆ తర్వాత జాపత్రి కొద్దిగా, ఇవన్నీ వేసిన తర్వాత బండ పువ్వు అండి, అది కూడా కొంచెం అలా వేసుకునేసి లైట్గా అలా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు ఒక 4-5 మధ్యలో ఒక చీరి దాంట్లో వేసుకునేసి ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకునేసి ఆ తర్వాత బంగాళదుంపను ఒకదాన్ని కట్ చేసి వేసుకొని క్యారెట్ కూడా అండి దాన్ని కూడా కట్ చేసి ఒకదాన్ని వేసుకుందాం. వేసిన తర్వాత ఇవన్నింటిని మనం ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఇదేమిటంటే ఆ నూనెలో ఈ బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ బాగా వేగాలండి. అప్పుడే వీటికి బాగా రుచి వస్తుంది. ఓకేనా? అందుకోసం అనేసి వీటిని ముందుగా మనం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై కావాలండి ఆనియన్తో సహా. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక దీన్ని ఇప్పుడు మనం అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూనే బాగా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే చూడండి అడుగున అంటుకుంటూనే ఉంటుందండి. అడుగున అతుక్కుంటూ కొంచెం మాడు వాసన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఇలా కలుపుతూనే దీన్ని బాగా వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేగాలండి. ఆ తర్వాత మనం కట్ చేసిన టమోటాలు వేసుకోవాలండి. అవి మంచి ఎర్రటి పండ్లు ఒక 2 లేదా 3 కాయల్ని కట్ చేసి దాంట్లో వేసుకునేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసినాక ఇప్పుడు టమోటాలు సింపుల్గా మగ్గటానికి చాలా అవకాశం ఉంటుంది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగును అతుక్కోకుండా ఈ టమోటాలు ఏంటంటే క్లీన్ చేస్తాయండి. అస్సలే అడుగును అతుక్కోదు. ఈ టైప్లో వీటిని బాగా మెత్తబడనివ్వాలండి. చూడండి అడుగును అస్సలే అతుక్కోదు కదా, ఆ టైప్లో వస్తుందండి. సాల్ట్ పడంగానే ఈ టమోటాలు వాడంగానే ఆ టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలా వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా సగం టేబుల్ స్పూన్ వేసి బిర్యానీ మసాలా అండి 1 టేబుల్ స్పూన్ వరకు దాంట్లో వేసుకొని చిటికెడు పసుపు వేసుకుంటే చాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుంటూ మంట సన్నగా ఉంచుకునేసి బాగా వేగనివ్వాలండి. ఇది ఎలా అంటే ఇందులో ఉన్న కారం మసాలా ఈ వాసన మొత్తం పోవాలండి. మంచి కలర్ రావాలి. ఇలా సన్న మంట మీద బాగా వేగనివ్వాలండి. అప్పుడేమవుద్దంటే కారం వాసన రాకుండా సూపర్ మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఈ టైప్లో మనకు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా అడుగు పట్టుకోకుండా అలా కలుపుకునేసి మనం నానబెట్టుకున్న ఆ బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలండి. అంటే 2 గ్లాసులు అయితే మనం నానబెట్టాము. ఆ బియ్యం వేసేటప్పుడు ఏంటంటే ఆ బియ్యంతో నీళ్లు రాకుండా కొంచెం నీళ్లు వడవనిచ్చుకొని దాంట్లో వేసుకోవాలండి. అప్పుడే దీనికి కరెక్ట్ కొలత సరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 1 పిడికెడు కొత్తిమీర, ఆ తర్వాత 1 పిడికెడు పుదీనా కూడా వేసుకుందామండి. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు సన్న మంట మీద ఉంచి బాగా కలుపుకోవాలండి. అడుగు నుంచి మీదకలా బాగా తిరగేసుకుంటూ
ఈ రైస్‌ని ఏందంటే ఒక నిమిషం పాటు ఇందులో బాగా వేగనివ్వాలండి. అప్పుడే ఈ రైస్‌కి సూపర్ టేస్ట్ వస్తదండి. అందుకోసమని ఇలా ఒక నిమిషం పాటు ఇలా తిరగేసుకుంటూనే బాగా ఇలా వేగనివ్వాలి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసుకుందామండి. నీళ్లు ఎలా అంటే మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం గదో, దీనికి ఒక 3 గ్లాసులు కరెక్ట్ కొలత నీళ్లు తీసుకోవాలండి. ఓకేనా? అంటే ఒక గ్లాసు రైస్‌కొచ్చేసి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. ఆ టైప్‌లో మనం 3 గ్లాసులు నీళ్లు పోసాక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే కింద నుంచి మీద వరకు బాగా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని కనీసం అయితే ఒక 2 విజిల్స్ ఖచ్చితంగా రావాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ లోపల ఉన్న ఎయిర్‌ని దానంతట అదే వెళ్ళిపోయేంత వరకు మనం మూత పెట్టి అలానే ఉంచాలండి. అప్పుడు స్టవ్ మీద నుంచి కిందకి దించేసుకునేసి అప్పుడు మూత తీసేసి ఒక్కసారి చూసుకుంటే పొల్లు పొల్లుగా రైస్ ఎలా వస్తదంటే అంత బాగా వస్తదండి. ఆ కాసేపైనా కానీ మూత తీయకుండా ఎందుకు ఉంచాలంటే ఇంకా ఏదైనా కొద్దిగా నీరుగా ఉంటే అది పీల్ చేసుకునేసి పొల్లు పొల్లుగా ఇలా పుల్లల్లాగా సూపర్‌గా వస్తదండి. అందుకోసం అనేసే ఆ టైప్‌లో చేయాలండి. ఎందుకంటే ఇది మనం ప్రెషర్ కుక్కర్‌లో చేసేది కాబట్టి. మామూలుగా వేరే బాసనలో చేసేది, గిన్నెలో చేసేది అలాంటిదైతేనేమో అది వేరేగా చేయాలండి. ఓకేనా? చూడండి ఎలా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంటదండి. ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ విధంగా తిన్న వాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ ఎందుకు ఇలా వెజ్‌తోనే సూపర్‌గా ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఇలానే ఎప్పుడు బిర్యానీ అన్నా కూడా ఈ టైప్‌లోనే చేయించుకొని మరి తింటారండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేసి తిని చూడండి.